హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోతుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కాల్డ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, లెట్ us see ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రాఫిట్ అండ్ లాస్ బై అమర్నాథ్ ఈమని, ఫ్యాకల్టీ ఇన్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ, ద మోస్ట్ వాంటెడ్ పోలీస్ అకాడమీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు గెట్ ద జాబ్. మా జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకి సో ఎప్పుడు ఉమేష్ చంద్ర డోర్స్ తెరిచే ఉంటాయమ్మా. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇమీడియట్లీ. ఓకే, రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ హౌ వీ కెన్ డీల్ అబౌట్ ఇట్. ఓకే, మనం ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ముందే కొంత కాన్సెప్ట్ చెప్పుకుందాం అమ్మ. ఓకేనా అమ్మ, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మీరు జనరల్గా దీన్ని చాలామంది ఫార్ములాస్తో చెప్పేస్తారమ్మా. చాలా ఫార్ములాస్ చెప్పుకుంటారమ్మా. అన్ని ఫార్ములాస్ లేకుండా స్ట్రైట్ అవే చెప్పడమే నా టెక్నిక్ స్టైల్, నా టీచింగ్ స్టైల్. ఓకే అమ్మ, ఇక్కడ మనం ఈ ఫార్ములాస్ లేకుండా చెప్పే కాన్సెప్ట్ ఎక్కడ అవైలబుల్లో ఉంది అంటే మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఉందమ్మా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ మనం 6th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, రైట్ అమ్మా, నా డిసెంబర్ 6th నుంచి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బ్యాచెస్ ఉన్నాయమ్మా. ఓకేనా, సో డోంట్ మిస్ దిస్ వన్. ఓకే, మనకి ప్రస్తుతం చెప్పే కంటెంట్ బైలింగ్వల్ లెసన్ అమ్మా. కాంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇంగ్లీషు తెలుగు రెండు ఉంటాయి. ఓకే, సో దట్ అందరికీ ఫుల్గా క్లారిటీ కంటెంట్ ఏముంటుందని అర్థమవుతుంది. ఓకేనా, రైట్ అమ్మా. మనకి ఉమేష్ చంద్రలో ఎలా చెప్పుకుంటామంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి అంటే బేసిక్స్ ఒక 10 నిమిషాలు చెప్పేసి ఆ తర్వాత డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ దగ్గర మళ్ళీ అమ్మ ఈ పాయింట్ ఉంది కదా, ఈ మోడల్ ఉందంటే ఇలా చేయాలి అని చెప్పం. అలా చెప్తే ఏమవుతుందో తెలుసా, మీకు ఎక్కువ క్వశ్చన్స్ చెప్పొచ్చు. ఓకే, చూడడానికి దాన్ని ఏమంటారంటే తక్కువ కాన్సెప్ట్ చెప్పి నేను ఎక్కువ చెప్పినట్టు కనబడుతుంది. ఇట్స్ జస్ట్ ఏ టాక్టిక్స్. ఓకే, మిమ్మల్ని మోసం చేసే ఒక టాక్టిక్స్ మాత్రమే. ఎందుకు అంటే సో స్టూడెంట్ రేపు ఇప్పుడు నేను క్లాస్ చెప్పింది అర్థమైతే సరిపోతుందా, రేపు నోట్బుక్ ఓపెన్ చేసి చూడాలిగా. ఓపెన్ చేసినప్పుడు అన్ని మోడల్స్ ఎట్ ఏ టైం కనబడితే ఓకే ఇది ఇప్పుడు వాడాలి అన్న క్లారిటీ రావాలిగా. అందుకని నేనేం చేస్తానంటే బేసిక్స్ని ఫస్ట్ చెప్తాను. ఆ చెప్పేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో మొత్తం బేసిక్స్ని నేను 3 మాడ్యూల్స్గా డివైడ్ చేసి చెప్తానమ్మా. ఓకేనా, ఎక్కడ మీకు దొరకదు ఇలాగ మాడ్యూల్స్గా. మా ఇక్కడ మాడ్యూల్స్ డివైడ్ చేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు సార్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, ఓకే సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి, ఓకే ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, డిస్కౌంట్ అంటే ఏంటి, ఎంఆర్పి అంటే ఏంటి, మార్కప్ పర్సంటేజ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా చెప్పి ఆ తర్వాత ఐ విల్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, లేదా తెలుగులో అయితే కొన్న ధర అంటాం కదా. కొన్న ధర లేదా కొన్న వెల అంటే ఏంటి అంటే చాలామంది చెప్పేది ఒక వస్తువుని కొనాలంటే ఎంత డబ్బులు వెచ్చించి అయితే కొంటామో దాన్ని కొన్న ధర అంటారు. అవునా, అంటే ఎంత డబ్బులు ఇస్తాను అంటే ఒక వస్తువు కొనడానికి ఎన్ని డబ్బులు అయితే ఇచ్చానో ఒక వ్యక్తికి దాన్ని కొన్న ధర అంటారు. అవునా, కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సపోజ్ ఈ మొబైల్ ఒక షాప్ వాడు నాకు అమ్ముతున్నాడమ్మా. ఓకే, ఎంత అంటే 20,000 చెప్పాడమ్మా. సరే 20,000 ఇచ్చేసి నేను కొనుక్కున్నానమ్మా. ఈ 20,000 కొన్నదారు అవ్వదమ్మా. ఎందుకు అంటే దానికి ఇంకా అప్పుడప్పుడు రిలేటివ్స్ వస్తుంటాయి. ఎలాంటివి అంటే సో ఈ మొబైల్ నేను ఢిల్లీలో కొన్నాను కానీ నేను ఇది హైదరాబాద్లో డెలివరీ ఇవ్వాలి. ఓకే, అప్పుడేమవుతుందమ్మా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్టేషన్ పడిందిగా. నేను ఢిల్లీలో 20,000 పెట్టి కొన్నాను అంటే అది కొన్న ధర అవుతుందా? కాదు. ట్రాన్స్పోర్టేషన్ సపోజ్ ఒక 1,000 రూపాయలు పడింది అనుకో, ఆ 1,000 రూపాయలు కలుపుకుంటే 21,000 అనేది నా కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, సపోజ్ ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే క్రమంలో దీనికి చిన్న డెంట్ పడింది, ఒక చిన్న గీత పడింది, నేను రీపెయింట్ చేయాల్సి వచ్చింది లేదంటే రిపేర్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఒక 5,000 ఖర్చు అయ్యాను అనుకోమ్మా. అప్పుడు 20,000 పెట్టి కొన్నాను, 1,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషను, 5,000 దీనికి పెయింటింగ్ అండ్ రిపేరింగ్, అంటే మొత్తం 26,000 రూపాయలు ఖర్చు పెట్టానంటే ఆ వస్తువు కొనడానికి ఎంత అమౌంట్ అయితే నేను స్పెండ్ చేశానో టోటల్గా దట్ ఈజ్ నోన్ యాజ్ మై కాస్ట్ ప్రైజ్. ఓకే, అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఏంటమ్మా, ఒక వస్తువు కొనడానికి నువ్వు మొత్తం ఎన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టావో అది కాస్ట్ ప్రైస్. ఓకే, రైట్, గుడ్. ఎందుకంటే దీని మీద అప్పుడప్పుడు క్వశ్చన్ అడతాడు, దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ తెలుగులో అయితే అమ్మకపు ధర లేదా అమ్మకపు వెల. ఓకేనా, రైట్ అమ్మా, చాలా సింపుల్. ఇక్కడ కూడా ఒక వస్తువుని ఎంతకైతే అమ్మావో అది నీ అమ్మకపు ధర అనుకుంటారమ్మా. ఎస్, అది కరెక్టే కానీ ఎగ్జాక్ట్గా కాదు. సపోజ్ ఇప్పుడు ఈ మొబైల్ నేను మ్యానుఫ్యాక్చర్ చేశానమ్మా, కాసేపు మొబైల్స్ కొద్దు ఒక బుక్ తీసుకుందాం. నేను ఒక బుక్ రాశాను అనుకుందాం. ఓకే, నేను అంటే ఎవరు అంటే మన కొంతమంది స్టూడెంట్స్ తెలుస్తుంది, దేశవ్యాప్తంగా అందరికీ తెలియదుగా. మరి అందరికీ నేను అమ్మాలిగా. ఒక 10 మందికి 50 మందికి అమ్మేటైతే బుక్ పబ్లిష్ చేయడంలో యూజే ఉంటుంది. కాబట్టి నేనేం చేశానంటే ఆ బుక్ని పబ్లిష్ చేసి అమ్మడానికి కొంతమంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టుకున్నానమ్మా. మరి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఊరినే పనిచేస్తారా? వాళ్ళు ఏం చెప్తారు, డబ్బులు ఎవరికి ఊరికనే రావు, నువ్వు డబ్బులు ఇస్తే మేము చేస్తామని చెప్తారు. అవునా కాదా? రైట్, అంటే ఇప్పుడు మనం వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తాం. ఎలా పే చేస్తామంటే ఇప్పుడు నేను ఏమన్నానంటే నేను రాసిన బుక్ సపోజ్ 1,000 రూపాయలు అనుకుందాం.
నువ్వు బుక్ అమ్మితే నీకు ఓ 100 రూపాయలు ఇస్తా అని చెప్పానమ్మా. ఎంత ఇస్తా అని చెప్పానమ్మా? 100 రూపాయలు. దీన్ని మనం ఇన్సెంటివ్ లేదా కమిషన్ అని పిలుస్తాం. అవునా? ఒక బుక్ అమ్మితే 100 రూపాయలు కమిషన్ లేదా ఇన్సెంటివ్ ఇస్తా అని చెప్పాను. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అంటే 2 పుస్తకాలు ఒక సేల్స్ పర్సన్ అమ్మాడు అనుకుందాం. మామూలుగా అయితే తను ఎంతకు అమ్మాడు? 1000 రూపాయలకిగా. అంటే నా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1000 రూపాయలు. అవునా? ఈచ్ బుక్కి 2 బుక్స్ అమ్మాడంటే 2000. కానీ ఇందులో నేను కొంత కమిషన్ ఇచ్చాను. ఎంత ఇచ్చాను? ఒక్కొక్క బుక్కి 100 రూపాయలు చొప్పున 2 పుస్తకాలకు 200 రూపాయలు కమిషన్ ఇచ్చాను. అంటే ఇప్పుడు నా అమ్మకపు ధర వచ్చేసరికి 2000 కాదు, 2000లో 200 తీసేసి 1800 మాత్రమే. అంటే అమ్మకపు ధర అంటే నువ్వు ట్యాక్స్ కావచ్చు, కమిషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, దేనికైనా నువ్వు ఏమన్నా ఖర్చు పెడితే అది తీసేయాలి. అది తీసేసి రిమైనింగ్ దాన్ని మాత్రమే సెల్లింగ్ ప్రైస్ లేదా అమ్మకపు వెల అని పిలవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ మార్కెట్ ప్రైస్ లేదా తెలుగులో అయితే ప్రకటన ధర అంటారమ్మా. ఏమంటారమ్మా? ప్రకటన ధర. ఓకే, రైట్ అమ్మా. ఈ మార్కెట్ ప్రైస్కి ఇంగ్లీష్లో మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయమ్మా. ఎంఆర్పి అన్నా అదే, మార్కెట్ ప్రైస్ అన్నా అదే, లేకపోతే లేబుల్డ్ ప్రైస్ అన్నా అదే, ప్రింటెడ్ ప్రైస్ అన్నా అదే, అనౌన్స్డ్ ప్రైస్ అన్నా అదే. ఇవన్నీ ఒకటేనమ్మా. తెలుగులో అయితే జనరల్గా అయితే ప్రకటన ధర అంటారు. రేర్గా గుర్తించబడ్డ ధర అని కూడా అంటారు. అది రేర్. ఓకేనా? ఎక్కువ పర్ఫెక్ట్ కూడా వచ్చేసరికి ప్రకటన ధర అనేది దాని పర్ఫెక్ట్ నేమ్. ఓకేనా? ఈ ప్రకటన ధర అంటే చాలా సింపుల్. నేను ఒక వస్తువును కొనుక్కున్నా. సపోజ్ ఈ మొబైల్ స్టాండ్ కొనుక్కున్నాను. ఇది నేను కొనుక్కున్నప్పుడు 100 రూపాయలు పడింది. నేను దీని ఇప్పుడు కస్టమర్కి నేను 100 రూపాయలు కొనుక్కున్నాను సార్, సో కొంచెం చూసి డబ్బులు ఏంటంటే ఇవ్వడు, లాస్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు బేరం ఆడతారు అక్కడ. అవునా కాదా? సో బార్గెయిన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి నేనేం చెప్పాలి? ఇది 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే అప్పుడు నేను వాళ్ళకి సో ఇది చాలా కాస్ట్లీ పీస్ సార్, 150 రూపీస్ అని చెప్పాలి. ఆ 150 రూపీస్లో వాళ్ళు డిస్కౌంట్ మొదలెడతారు. అవునా కాదా? అంటే ఇప్పుడు 100 రూపాయల వస్తువుని 150 చెప్పాను చూసారా? ఎంతైతే నేను నీకు చెప్పానో దాన్ని ప్రకటన ధర అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ప్రకటన ధర, ఎంఆర్పి అంటారు. ఓకే, రైట్, గుడ్. ప్రకటన ధరని ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రకటన ధరని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడో ఆ మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేస్తాడు. ఓకేనా? రైట్ అమ్మా. ఇది ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇంకొంచెంసేపు ఆగి. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ డిస్కౌంట్ లేదా రిబేటు లేదా రాయితీ అంటాం. అవునా? అయితే దీనికి రుసుము అనే పదం కూడా కొన్ని పుస్తకాల్లో వాడుతున్నారమ్మా. రుసుము అంటే ఫీ. ఓకేనా? ఫీని తెలుగులో రుసుము అంటారమ్మా. ఓకేనా? అందుకనే మీరు కావాలంటే దేవాలయ టెంపుల్స్లో అక్కడికి వెళ్ళి చూస్తే ప్రవేశ రుసుము 100 రూపాయలు అంటాడు. అంటే రుసుము అంటే డిస్కౌంట్ ఇస్తాడు మీకు? ఇవ్వడు. రుసుము అంటే ఏంటో మామూలుగా అయితే అమౌంట్ అని చెప్పడం, ఫీ అని చెప్పడాన్ని రుసుము అని చెప్తాం తెలుగులో. కానీ కొంతమంది వాడుతున్నప్పుడు మనం కాదనలేం. కాబట్టి అవసరమైతే రుసుము అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ వరకు మాత్రం డిస్కౌంట్గా తీసుకోవచ్చు. ఒరిజినల్ పదాలు మాత్రం రిబేటు లేదా రాయితీ, లేదా తెలుగులో కూడా డిస్కౌంట్ అని రాస్తాడు. ఓకేనా? రైట్ అమ్మా. డిస్కౌంట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇదే ఉంది, నేను 150 రూపాయలు చెప్పాను, కస్టమర్ అలా గాలే కానీ ఆ 120కి అన్నాడు. అలా గాలే మేడం 130కి తీసుకోండి అన్నాను. సో ఫైనల్గా 130కి అమ్మేశానమ్మా. ఓకే, అంటే ఇప్పుడు నేను 150 రూపాయలు చెప్పాను, అది నా ప్రకటన ధర. నేను 130 రూపాయలకి అమ్మేశాను, అంటే అది నా అమ్మకపు ధర. ఆ మధ్యలో గ్యాప్ 20 రూపాయలు చూసారా? దట్ ఈస్ నోన్ యాజ్ డిస్కౌంట్ లేదా రిబేటు. అవునా కాదా? రైట్. అంటే డిస్కౌంట్ అంటే ఏంటమ్మా? సో మార్కెట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి మధ్యలోనే డిఫరెన్స్. ఎంఆర్పి మైనస్ ఎస్పీ ఇస్ నోన్ యాజ్ డిస్కౌంట్. మరి నెక్స్ట్ నాకు కావాల్సింది మార్క్ అప్ పర్సంటేజ్. మార్క్ అప్ పర్సంటేజ్ అమ్మా, ఇది చాలామంది తెలియదమ్మా. ఓకే, కానీ ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతారు దీని మీద. మార్కప్ పర్సంటేజ్ అంటే ఏంటి అంటే, సార్ ఈ వస్తువు ఉంది సార్ 100 రూపాయలే సార్, నేను కొనుక్కున్నది 100, కాస్ట్ ప్రైస్ 100. కానీ కస్టమర్ నేను ఏం చెప్తానమ్మా? 100 అని చెప్తానా? చెప్పను. 150 అనో 200 అనో 250 అనో చెప్తాను. అవునా? సపోజ్ ఈ వస్తువుని కస్టమర్కి 150 రూపాయలు అని చెప్పాను అనుకోమ్మా. 100 రూపాయల వస్తువుని 150 అని చెప్పాను అంటే 50% పెంచాను కదా. 50% పెంచి మార్కెట్ ప్రైస్ని రాశా కదా. ఆ 50%నే మార్కప్ పర్సంటేజ్ అంటారమ్మా. మార్కప్ పర్సంటేజ్ అంటే వాట్ పర్సెంట్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ ద ఆర్టికల్ వాజ్ మార్కెడ్. కొన్న ధర కన్నా ఎంత శాతం పెంచి నేను ఒక వస్తువు యొక్క ధరను నిర్ణయిస్తానో దాన్ని ఏమంటారమ్మా? మార్కప్ పర్సంటేజ్ అంటారు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మార్కప్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ని బేస్ చేసుకునే చెప్పాలి. అంటే ఎప్పుడు రిఫరెన్స్ కాస్ట్ ప్రైజే. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ 2 టర్మ్స్ ఉన్నాయమ్మా. నెంబర్ 1 ప్రాఫిట్ లేదా గెయిన్. అవునా? తెలుగులో అయితే లాభము అంటాం. అవునా? ఓకే, దీని గురించి మాట్లాడదాం. మా లాభం రావాలి అంటే సపోజ్ ఈ వస్తువు నేను 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. కస్టమర్కి 90కి అమ్మితే లాభం వస్తుందా? 110కి అమ్మితే లాభం వస్తుందా? 110కి అమ్మాలి. అవునా? అప్పుడేగా లాభం వచ్చేది. 100 కొనుక్కుని 110కి అమ్మాను, ఆ 10 రూపాయల లాభం. అవునా? అంటే సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, అమ్మకపు ధర అనేది ఎక్కువ ఉండాలి. ఎస్పీ ఈజ్ మోర్ దాన్ సిపి. ఇది పాయింట్ 1.
నెక్స్ట్ వన్ ప్రాఫిట్ కావాలి అంటే ఎస్పి మైనస్ సిపి. ఓకే, నెక్స్ట్ లాస్ అలియాస్ నష్టము. ఓకేనా, నష్టము. మరి నష్టం రావాలంటే కొన్న ధర ఎక్కువ ఉండాలా, అమ్మకపు ధర ఎక్కువ ఉండాలా? కొన్న ధర ఎక్కువ ఉంటే నష్టం వస్తుంది. నేను 100 రూపాయలు కొన్నా, అమ్మడం మాత్రం 80 రూపాయలకే అమ్మా, లాస్ వచ్చేసింది నాకు, అవునా కాదా? అంటే నష్టము అంటే ఏంటవా, అమ్మకపు ధర తక్కువ ఉండాలి కొన్న ధర కంటే. అంటే ఫస్ట్ పాయింట్ సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్పి, అవునా? రైట్. నెక్స్ట్ వన్ లాస్ వాల్యూ కావాలి అంటే సిపి మైనస్ ఎస్పి. దిస్ ఈజ్ లాస్, దిస్ ఈజ్ నష్టము లేదా లాస్. ఓకే, ఇప్పుడు మనం టెర్మినాలజీ మాత్రం స్టడీ చేసామమ్మా, ఇప్పటిదాకా ఏం స్టడీ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను కొన్ని అద్భుతమైన పాయింట్స్ చెప్తానమ్మా. నెక్స్ట్ చెప్పే ప్రతి ప్రాబ్లమ్ని ఆ బేసిక్ కాన్సెప్ట్ తోటే చేస్తాను. నేనేం చెప్పాను మీకు, కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి, ఫార్ములాస్ ఉండవు మనకి, అవునా కాదా? రైట్. రైట్, చూడమ్మా, ఎప్పుడూ కూడా లాభం లేదా ప్రాఫిట్ పర్సంటేజ్, నష్టం లేదా లాస్ పర్సంటేజ్, ఈ రెండింటిని దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలంటే బై డిఫాల్ట్ కాస్ట్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలమ్మా? కాస్ట్ ప్రైస్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్, ఇది పాయింట్ 1, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్ పాయింట్, డిస్కౌంట్ ఎప్పుడు కూడా ఇందాక చెప్పాం కదా, ఎంఆర్పి మీదే క్యాలిక్యులేట్ చేయాలి. డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఎంఆర్పి లేదా ప్రకటన ధర మీదే చేయాలి. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్, మా ప్రాఫిట్ పర్సంటేజ్ని లాస్ పర్సంటేజ్ని కాస్ట్ ప్రైస్తో చేస్తున్నాం కాబట్టి అమ్మ నేను ఫార్ములాస్ వాడినమ్మా. మామూలుగా ఫార్ములా అంటే ఏంటమ్మా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇట్స్ గుడ్, ఎందుకంటే ఇది కాన్సెప్ట్. ప్రాఫిట్ పర్సంటేజ్ని కనుక్కుంటున్నావు కాబట్టి ప్రాఫిట్ వాల్యూ, ఓకే, సిపితో కంపేర్ చేస్తున్నావు కాబట్టి సిపి రిఫరెన్స్ ఇంటూ 100. ఓకే, ఫైన్. లాస్ పర్సంటేజ్ కూడా ఎవరి పర్సంటేజ్ కనుక్కుంటున్నావు, లాస్ కాబట్టి లాస్ ఈజ్ వాల్యూ. ఎవరిలో కనుక్కుంటావు, సిపిలో కాబట్టి సిపి రిఫరెన్స్ అంటే డినామినేటర్ ఇంటూ 100. ఇట్స్ ఫైన్. బియాండ్ దట్ ఇంక నేనేం వాడా. ఓకే, ఇవి కూడా నేను అంత ఈజీగా వాడినమ్మా. ఓకేనా, రేర్గా మాత్రమే వాడతా. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో అమ్మ ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ప్రాఫిట్ పర్సంటేజ్ని లాస్ పర్సంటేజ్ని కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 100%. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ మాడ్యూల్ మొత్తంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ మాడ్యూల్. ఓకే, ఫస్ట్ మాడ్యూల్లో ఎవరెవరు ఉంటారు అంటే, సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఇంత ఇంకెవరు ఉండరు. ఓకేనా, రైట్ అమ్మా, ఈ నలుగురు మాత్రమే ఉంటారు. దీనిలో ఎప్పుడు రిఫరెన్స్ ఎవరమ్మా, 100% కాస్ట్ ప్రైసే. ఓకే అమ్మ, ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం అమ్మకపు ధర అంటే ఇప్పుడు ఇది ఉందమ్మా, 100 రూపాయలకి కొన్నాను, 10 రూపాయలు లాభానికి అమ్మాను అంటే నా అమ్మకపు ధర ఎంత, 110. ఎలా చెప్పావు సార్? కొన్న ధర 100, లాభం 10, రెండు కలుపుకుంటే సరిపోద్ది, అవునా కాదా? అంటే అమ్మకపు ధర లేదా సెల్లింగ్ ప్రైస్ ఇజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. అలా కాదు కదండి సార్, ఇప్పుడు ఈ వస్తువు నేను 100 రూపాయలు పెట్టి కొన్నాను సార్, అమ్మేటప్పుడు మాత్రం 20 రూపీస్ లాస్కి అమ్మాను సార్, అంటే 100 కొన్నాను, 20 లాసు, అంటే 80కి అమ్మాను, అవునా కాదా? అంటే నా అమ్మకపు ధర ఎలా వచ్చింది, కొన్న ధరలోంచి లాస్ వాల్యూని తీసేసాను, అవునా కాదా? అంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎలా రాసుకోవచ్చు అమ్మా, సిపి మైనస్ లాస్ అని కూడా రాసుకోవచ్చు, అవునా కాదా? ఓకే, ఇప్పుడు మన దృష్టిలో కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎస్పీ కావాలి అంటే సిపి అంటే ఎంతమ్మా, 100% కాబట్టి 100% ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా 100% మైనస్ లాస్ పర్సంటేజ్. ఓకేనా, దిస్ ఈస్ ద ఫస్ట్ మాడ్యూల్, మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్. ఓకే అమ్మ, ఇక్కడ సిపి 100% చెప్పడం వల్ల మనం చేసే పాయింట్ ఏంటి అంటే, సో పాయింట్ 1, సో ఎప్పుడైనా సరే నాకు ప్రాఫిట్ 20% చెప్పాడమ్మా, దేంట్లోనే చెప్పలా, నువ్వు బై డిఫాల్ట్గా కాస్ట్ ప్రైస్లో కొన్న ధరలోనే తీసుకోవాలి. నాకు ప్రాఫిట్ ఎంతమ్మా, 20% అంటే 20% ఆఫ్ సిపి. ఇక్కడ రాసాను చూడమ్మా, ఒక స్లైడ్ తీసుకుని, ప్రాఫిట్ ఈజ్ 20% అంటే వెంటనే మన మైండ్లోకి రావాల్సింది ప్రాఫిట్ ఈజ్ 20% ఆఫ్ కొన్న ధర అలియాస్ కాస్ట్ ప్రైస్, ఇది మైండ్లోకి రావాలి. అలాగే సపోజ్ లాస్ ఈజ్ 30% అన్నాడు అనుకోమ్మా, వెంటనే మన మైండ్లోకి రావాల్సింది లాస్ ఈజ్ 30% అంటే 30% ఆఫ్, ఎవరు చెప్పక్కర్లేదు సార్, కాస్ట్ ప్రైస్ కొన్న ధరలోనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, నెక్స్ట్ పాయింట్ అమ్మ, ఇప్పుడు ప్రాఫిట్ 20% అయితే ఎస్పీ ఎంత, 100% ప్లస్ 20% కదా, అంటే ఎంత, 120%, అవునా కాదా? సో ఒకవేళ లాస్ 30% అంటే 100% మైనస్ 30% అంటే ఎంత, 70% సెల్లింగ్ ప్రైస్, అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ రాద్దాం చూడమ్మా, సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ 5% అన్నాడు అనుకోమ్మా, ఓకే, వెంటనే మన మైండ్లో 5% ఆఫ్ సిపి రావాలి. ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది సార్, 100% ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 100 ప్లస్ 5 అంటే 105%. వెంటనే మన మైండ్లోకి రావాల్సింది 105% ఆఫ్ కాస్ట్ ప్రైస్, ఎందుకంటే ఎప్పుడు వాటికి రిఫరెన్స్ కాస్ట్ ప్రైజే కాబట్టి కాస్ట్ ప్రైస్తో చేయాలి. ఓకేనా, అంటే ఎవరైనా లాస్ మీ దగ్గరికి వచ్చి సార్ లాస్ 10% సార్ అని అనుకోమ్మా, వెంటనే ఫస్ట్ పాయింట్ రావాల్సింది లాస్ ఈజ్ 10% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అలియాస్ కొన్న ధర.
ఓకే, అప్పుడు నీకు అమ్మకపు ధర కావాలనుకో మా ఎస్పీ, ఓకే 100% మైనస్ లాస్ట్ పర్సంటేజ్ కదా మనకి అనుకుంది ఇందాక ఇక్కడ రాసుకున్నాం కదా, 100% మైనస్ లాస్ట్ పర్సంటేజ్, అవునా? అంటే 100% మైనస్ లాస్ట్ ఇస్ 10%. అంటే ఎస్పీ ఇస్ హౌ మచ్ 90% ఆఫ్ సిపి అని చెప్పేసుకోవడం. 90% అంటే ఆటోమేటిక్గా 90% ఆఫ్ సిపి. ఓకేనా? ఇది మనం మాడ్యూల్ 1లో నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మాడ్యూల్ 2లో ఏముంటుంది సార్, డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తావు, ఎంఆర్పి మీద క్యాలిక్యులేట్ చేస్తావు. కాబట్టి ఎప్పుడైనా నేను డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు అనుకోమ్మా, ఎవరి పర్సంటేజ్ కావాలి, డిస్కౌంట్ అంటే వాడే వాల్యూ, ఎవరిలో కనుక్కోవాలి, ఎంఆర్పిలో, అంటే డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. ఓకేనా? రైట్ అమ్మా. సో డిస్కౌంట్ అంటే ఏంటి ఇందాక చెప్పాను. ఓకే, ప్రకటన ధర అలియాస్ మార్కెట్ ప్రైస్కి అమ్మకపు ధర అంటే సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్, అవునా? ఓకే అమ్మ, ఇప్పుడు ఈ మాడ్యూల్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎంఆర్పి ఈజ్ ఆల్వేస్ 100%. ఓకేనా? అండ్ అమ్మ ఇప్పుడు అమ్మకపు ధర కావాలి అంటే సపోజ్ దీని ధర 100 రూపాయలు మార్కెట్ ప్రైస్, అంటే నేను దీన్ని కస్టమర్ వచ్చి అడిగితే అమ్మ ఎంత ఇది అని అడిగితే 100 రూపాయలు అయ్యా అని చెప్పాను, డిస్కౌంట్ ఏం లేదా అన్నాడు. సర్లే 20 రూపాయలు డిస్కౌంట్ తీసుకో అన్నా. 100 రూపాయల వస్తువులో 20 రూపాయలు డిస్కౌంట్ అంటే ఎంత పే చేయాలి, నాకు 80 రూపాయలు పే చేయాలి. అంటే అదే కదా సెల్లింగ్ ప్రైస్. ఎలా వచ్చింది, మార్కెట్ ప్రైస్ 100లోంచి డిస్కౌంట్ 20 రూపాయలు తీసేసావు, అవునా కాదా? అంటే సెల్లింగ్ ప్రైస్ ఇస్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. ఓకేనా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మార్కెట్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ 100% కాబట్టి అమ్మకపు ధర లేదా సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 100% మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. దీని గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఫస్ట్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, దిస్ ఈజ్ మాడ్యూల్ 2. మాడ్యూల్ 2లో ఎవరుంటారు అంటే ఎంఆర్పి, డిస్కౌంట్ అండ్ ఎస్పి, ఈ ముగ్గురే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఓకేనా? మాడ్యూల్ 3 గురించి ఆటోమేటిక్గా కాసేపు తర్వాత మీకే తెలుస్తుంది, డోంట్ వరీ. ఓకే, లెట్ us see the ఫస్ట్ అండ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. అమ్మ ఈ క్వశ్చన్స్ కేవలం దేనికంటే మీలో కాన్సెప్ట్ డెవలప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఇవి. ఓకేనా? మనకి మండే నుంచి స్టార్ట్ అయ్యే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్లో ఓకే ఇలా ప్రతి పాయింట్ని క్లియర్గా మీకు ఓపెన్ చేసి చెప్తామమ్మా. ఓకేనా? సో ఇంకా డీటెయిల్గా చెప్తామమ్మా. ఓకే, ఇంకా ఇది ఆన్లైన్ కాబట్టి, ఓకే ఫ్రీ క్లాస్ కాబట్టి ఒక సర్టన్ ఎక్స్టెంట్తో ఆపుతున్నాం, కానీ ఓకే దీంట్లో బియాండ్ దట్ కూడా ఇంకొన్ని బేసిక్స్ మీకు చెప్పొచ్చు. ఓకే, ఆ బేసిక్స్ అన్నీ కూడా దీంట్లో చెప్తాం. ఓకేనా? అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కవర్ అయ్యేలాగా. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ డెవలప్ అవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్ డెవలప్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ చేయడం కోసం ఒక ఎక్సర్సైజ్ లాగా మళ్ళీ ఇస్తాం. ఓకేనా? ఈ మొత్తం కలిపి మనం క్లాస్లో ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? ఒక్కొక్క టాపిక్కి 70 క్వశ్చన్లు 100 క్వశ్చన్లు మనం క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తాం. తెలుగుకి సపరేట్గా, ఇంగ్లీష్తో సపరేట్గా. దట్స్ ద బ్యూటీ విత్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డోంట్ మిస్ ఇట్. 6వ తారీఖు సోమవారం మైండ్లో స్ట్రాంగ్గా ఫీడ్ చేసుకోండి. ఓకేనా? కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ వన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 3000. అమ్మ ఇది కాన్సెప్ట్ బిల్డింగ్ క్వశ్చన్స్ అమ్మ, ప్రాబ్లమ్స్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ కాదు. ఓకేనా? కాన్సెప్ట్ బిల్డ్ చేయడానికి ఇస్తున్న క్వశ్చన్స్. ఓకే, ఒక వస్తువు యొక్క కొన్న ధర ఎంతమ్మా, 3,000 రూపాయలు. ఓకే ఫైన్. ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఈస్ 1200. ఓకే, ప్రాఫిట్ ఎంత వచ్చిందంటమ్మా, 1200 వచ్చిందంట. ఇంకా హ్యాపీ. వాడు ఏమన్నా కదమ్మా, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, మా ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఫార్ములా ఏంటి, మామూలుగా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అవునా? దీన్ని 2 రకాలుగా చేయొచ్చు, ముందు పద్ధతిగా చేస్తున్నాను. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1200 బై కాస్ట్ ప్రైస్ ఎంత, 3000 ఇంటూ 100. ఓకేనా? రైట్, 00 00 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్స్, 3 1s 3 40s. సో వాట్ ఇస్ ఆన్సర్, 40%. ఇలా చెప్పడం ఒక పద్ధతి. కాదు సార్ నాకు పర్సంటేజ్ కొంచెం బాగా వచ్చి సార్ అంటే నేను ఆల్టర్నేట్ కూడా చెప్తా. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అయితే 100%, 100% 3000 అయితే 10% అంటే 300. ఇది 300 కాదు సార్, 300కి 4 times అంటే 300 అంటే 10%. ఇది 10%కి 4 times ఉంది కాబట్టి ప్రాఫిట్ ఈజ్ 40%. ఓకేనా? ఇలా డైరెక్ట్ చూసి కూడా చెప్పేయచ్చు. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆన్ సెల్లింగ్ ఏ పెన్ ఎట్ 1250 హీ గాట్ ఏ లాస్ ఆఫ్ 150. ఫైండ్ హిస్ లాస్ పర్సంటేజ్. ఓకే, వాడు ఏమడిగాడు ఇక్కడ రాసుకుందాం, లాస్ పర్సంటేజ్ అడిగాడు. లాస్ పర్సంటేజ్ అంటే ఏంటి, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, ఇందులో లాస్ ఇచ్చాడు లేదు చూడండి సార్, లాస్ ఎంత అంటే 150 రూపాయలు అని ఇచ్చేసాడు. అతనికి నష్టం ఎంత వచ్చిందమ్మా, 150. ఓకే, 150 బై మరి ఏం కావాలి నీకు, కాస్ట్ ప్రైస్ కావాలి. వాడు కాస్ట్ ప్రైస్ ఇచ్చాడా, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు చూడండి. ఆన్ సెల్లింగ్ ఎట్ 1250 అంటే వాడు ఇచ్చింది అమ్మకపు ధర, కానీ మనకు కావాల్సింది ఏంటి, కొన్న ధర కావాలి. కాబట్టి దాన్ని కన్వర్ట్ చేద్దాం. ఓకేనా సార్, నువ్వు 1250కి అమ్మినప్పుడు నీకు లాస్ వస్తుంది అంటే నువ్వు అంతకంటే ఎక్కువ పెట్టి కొన్నావు, అంతేనా కాదా?
ఇప్పుడు ఈ పెన్ ఉందమ్మా, నేను 50 అమ్మినప్పుడు లాస్ వచ్చింది అనుకోమ్మా, అంటే మీనింగ్ ఏంటి, నేను 50 కన్నా తక్కువ కొన్నాను అనుకో, 30 రూపాయలకే కొన్నాను అనుకో, అప్పుడు నాకు ప్రాఫిట్ వచ్చేదే, అవునా కాదా? నాకు లాస్ వచ్చిందంటే అంతకంటే ఎక్కువ. ఎంత? సపోజ్ ఇక్కడ నీకు 150 రూపాయలు లాస్ కాబట్టి నీ మైండ్లోకి రావాల్సింది ఏంటంటే 1250 పెట్టి నువ్వు ఇన్వెస్ట్ చేసావు, అమ్మావు, నీకు 150 లాస్ వచ్చిందంటే నువ్వు దీన్ని 1400 పెట్టి కొని ఉంటావు, అంతేనా కాదా? సో కాస్ట్ ప్రైస్ ఇస్ హౌ మచ్? 1400. ఓకేనా? సో కాస్ట్ ప్రైస్ ప్లస్ ఎంత వస్తుందమ్మా? 1400 into 100. Okay, if you simplify directly you will get the answer. 0000 cancels. Okay, 14 ones are 14. 14 10 ఉంది కాబట్టి 0 10 పాయింట్ ఎంత మిగిలిందమ్మా రిమైండర్? యా 14 ones are 14 10 10 అంటే 100 మిగిలింది. 100 అంటే 7 సంథింగ్. ఓకేనా? సో 10.71%. యాక్చువల్గా అయితే ఇది అబ్సల్యూట్ కాదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ పెట్టాలి, బట్ మనకి ఎగ్జామ్లో నన్ ఆఫ్ దీస్ ఇవ్వడు కాబట్టి మనం హ్యాపీగా 10.71% పెట్టుకుందాం. ఓకేనా? రైట్ అమ్మా. సో ద నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క కొన్న ధర 700 రూపాయలు, లాభం 40% ఉంటే అమ్మకపు ధరను కనుగొనండి. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ హౌ మచ్? 700. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 700. లాభం అలియాస్ ప్రాఫిట్ ఎంతమ్మా? 40%. లాభం ఎప్పుడు దీంట్లోనే కనుక్కోవాల్సింది. ప్రాఫిట్ ఈజ్ 40% ఆఫ్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 700. అవునా? ఓకే. ఎంతమ్మా? 10% అంటే 70. 40% అంటే 70 into 4 అంటే 280. ఓకే. కాస్ట్ ప్రైస్ తెలుసు, ప్రాఫిట్ తెలుసు. నిన్నేం అడిగాడు? అమ్మకపు ధర అలియా సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. అంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా. 700 plus 280 అంటే ఎంతమ్మా? 980. ఓకేనా? సో వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ అలియాస్ అమ్మకపు ధర? 980 రూపీస్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The selling price of an article is 1430 when the profit is 30%. Find the cost price. అమ్మ ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మనం 3 ప్రాబ్లమ్స్ కేవలం మీకు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, వాటి మధ్య రిలేషన్ చెప్పడం కోసం చెప్పానమ్మా. ఇక్కడ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా ఎగ్జామ్లో డైరెక్ట్ రావచ్చు. ఓకేనా? రైట్. 4th one. సో ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ హౌ మచ్? 1430. అమ్మ వాడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, వాడు ఇచ్చిన నెంబర్ 1430. అది కొన్న ధర కాదు, లాభం కాదు, నష్టం కాదు, అమ్మకపు ధర అలియా సెల్లింగ్ ప్రైస్. గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా? 30% వచ్చింది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాడు. సార్ ప్రాఫిట్ 30% అయితే ఎస్పీ ఎంత? కాస్ట్ ప్రైస్ 100 ప్లస్ ప్రాఫిట్ 30 అంటే 130%. ఓకే. దీని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు? 1430. నిన్నేమడిగాడు? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్, కొన్న ధర ఎంత అని అడిగాడు. అవునా? కాస్ట్ ప్రైస్. ఓకే. 100% ఎంత? ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100గా. ఓకే. ఇక్కడ నుంచి 2 రకాలమ్మా. సో నెంబర్ 1, నువ్వు వెళ్ళి దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకో. 100 into 1430/130. లేదా డైరెక్ట్ చూడమ్మా, 0 0 క్యాన్సిల్. 13 ones are 13. మళ్ళీ 13 అంటే 13 ones. అంటే ఇది ఇంటూ 11 కాబట్టి ఇది కూడా ఇంటూ 11. ఓకేనా? అంటే 1100 రూపీస్. ఓకేనా? అంటే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్? 1100 రూపీస్. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్. The selling price of an article is 1740 when the loss is 40%. Find the cost price. ఓకేనా? 1740 రూపాయలకి అమ్మడం వల్ల అతనికి 40% నష్టం వచ్చిందంటమ్మా. ఫస్ట్ ఏం చేశాడమ్మా? 1740 అనేది మనం స్టార్ట్ చేయాల్సిన పాయింట్. అదేంటి? కాస్ట్ ప్రైజా, సెల్లింగ్ ప్రైజా, ప్రాఫిట్ ఆర్ లాసా? సెల్లింగ్ ప్రైస్. అంటే నేను సెల్లింగ్ ప్రైస్ కరస్పాండింగ్ పర్సంటేజ్ రాయాలి. అవునా? ఓకే. వాడు అడిగాడు కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఓకే ఫైన్. అమ్మ నీకు లాస్ ఎంత వచ్చింది? 40%. అమ్మా ఇప్పుడు నీ ఎస్పీ కావాలంటే ఎస్పీ అంటే ఏంటి? 100% మైనస్ లాస్ పర్సంటేజ్. అవునా? 100% మైనస్ లాస్ ఎంత? 40%. 100 minus 40 అంటే ఎంతమ్మా? 60% is equals to ఎంతమ్మా? 1740. అవునా? ఇప్పుడు నేను అడిగాడమ్మా కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత శాతం కావాలి? 100% కావాలి. అవునా కాదా? క్రాస్ మల్టిప్లై చేద్దామా సింపుల్గా. 100 into 1740/60. అవునా? 0 0 క్యాన్సిల్. 6 ones 6 2s are 12. 54 అంటే 6 9s. ఓకేనా? అంటే 29 into 100 అంటే ఎంతమ్మా? 2900 రూపీస్. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The loss on selling an article is 42 rupees when the loss is 7%. ఒక వస్తువుని 7% నష్టానికి అమ్మినప్పుడంట ఆ నష్టం 42 రూపాయలంట. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్, కొన్న ధర ఎంత? అమ్మ ఇందాక మోడలే కానీ చిన్న చేంజ్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తారు. ఎందుకంటే లాస్ట్ 7% అనగానే వాళ్ళ మైండ్లోకి అమ్మకపు ధర ఎంత? 100% మైనస్ లాస్ 93% ఈజ్ ఈక్వల్ టు 42. కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంత? ఇది తప్పు. ఎందుకు తప్పు అంటే మనం బ్లైండ్గా ఎప్పుడు ఎస్పీని ఈక్వేట్ చేయం. వాడు ఏమి ఇచ్చాడో దాన్ని ఈక్వేట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోమ్మా,
వాడు ఏమి ఇచ్చాడు ఎస్పీ, కాబట్టి ఎస్పీ కరస్పాండింగ్గా పర్సంటేజ్ రాశా. ఓకేనా, అలాగే ఈ ప్రాబ్లంలో వాడు ఏమి ఇచ్చాడో చూసుకుందాం. లాస్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈజ్ 42. అంటే ఈ 42 ఏంటి, లాస్. అంటే లాస్ 42 అన్నాడు కాబట్టి నేను ఏం చేయాలి, లాస్ కరస్పాండింగ్ పర్సంటేజ్ రాయాలి. ఓకేనా, అంతేగాని ఎస్పీదో సిపిదో రాయకూడదు. వాడు లాస్ అన్నాడు కాబట్టి నేను దేని రాయాలమ్మా, లాస్ యొక్క పర్సంటేజే రాయాలి. లాస్ ఎంత పర్సంటేజ్, 7%. అంటే 7% ఇజ్ ఈక్వల్స్ టు 42. నేను ఎవరికమ్మా ఫైండ్ ద కాస్ట్ ప్రైస్, కొన్న ధర ఎంత, అవునా. ఓకే, మా కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సంటేజ్, ఎప్పుడు 100%, అది ఎంత. ఓకే, చాలా సింపుల్ సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ ఉందేమో చూడండి ఒకసారి జాగ్రత్తగా. 7కి 42కి మధ్యలో *6 అనే రిలేషన్ ఉంది. అంటే హ్యాపీగా 40 కూడా 100 కూడా ఏం చేయాలమ్మా, *6. 100 × 6 అంటే ఎంతమ్మా, 600 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ప్రైజ్. అంటే ఎన్ ఆప్షన్, బి ఈజ్ ద ఆన్సర్. ఏంటమ్మా ఆన్సరు, బి. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. The profit on selling an article is 63 when the profit is 21%. Find the selling price when the loss is 20%. ఓకేనా, రైటమ్మా. ఒక వస్తువుని ఏం చేశాడమ్మా, 63 రూపాయల లాభానికి అమ్మితే అతనికి వచ్చిన లాభ శాతం 21%. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తానంటే 63 అనేది ఏంటి, సెల్లింగ్ ప్రైజా ప్రాఫిటా. చూడండి, ద ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఇస్ 63. అంటే ఇదేంటమ్మా, 63 అనేది ప్రాఫిట్. అంటే ఇప్పుడు ఇది ప్రాఫిట్ కాబట్టి నేను పర్సంటేజ్ కూడా ఎవరు రాయాలి, కాస్ట్ ప్రైజా, సెల్లింగ్ ప్రైజా, ప్రాఫిట్దా. వాడు ఇచ్చింది ప్రాఫిట్ సార్, వాడు ప్రాఫిట్ ఇస్తే నువ్వు సెల్లింగ్ ప్రైస్ ఎట్లా రాస్తా, నువ్వు కాస్ట్ ప్రైస్ ఎట్లా రాస్తావు, వర్కౌట్ కాదు. అంటే ఎవరు రాయాలి, ప్రాఫిట్దే రాయాలి. మరి ప్రాఫిట్ రాశాను సార్, ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, 63. ఓకే, హ్యాపీ. మరి ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్, 21%. అంటే సింపుల్గా 21% ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా, 63. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకవేళ కాస్ట్ ప్రైస్ అడిగితే నేనేం చేస్తానంటే 100% ఎంత అని క్వశ్చన్ చేసుకుంటాను, ఆన్సర్ చేసేస్తాను, అవునా కాదా. వాడు కాస్ట్ ప్రైస్ అడగట్లేదు సార్, ఏమడిగాడు, సెల్లింగ్ ప్రైస్ కావాలంట. ఎప్పుడు, లాస్ 20% వచ్చినప్పుడు. ఓకే, వెరీ సింపుల్ అమ్మ. ఇది చేయడానికి ముందు నేనేం ఆలోచిస్తానంటే కాస్ట్ ప్రైస్ కనుక్కొని దానికి 20% లాస్ని తీసేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కానీ నేను అలా చేయను, టైం వేస్ట్. నేను డైరెక్ట్గా చేస్తా. ఓకే, ఎలా చేస్తాను చూడండి. ఇందుకు నిన్నే అడిగాడు, సెల్లింగ్ ప్రైస్ అడిగాడు, అవునా. ఎస్పీ ఎంత లాస్ రావాలి, 20%. ఏం కావాలి, లాస్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు అమ్మా కాస్ట్ ప్రైస్ 100%. ఓకే, లాస్ ఏమో 20%. అంటే అది నేను పోగొట్టుకున్నాను. అంటే అమ్మేది అంతకి 80%కే అమ్మాను, అవునా కాదా. అంటే 20% లాస్ రావాలంటే అమ్మకపు ధర ఎంతమ్మా, 80%. ఓకేనా, ఎంత. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందంటే 21% 63. అంటే కనేసే *3 ఈజ్ అ సింపుల్ రిలేషన్. అంటే ఇప్పుడు కూడా ఏం చేయాలమ్మా, 80 × 3 చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా. 83 ఎంతమ్మా, 240. అమ్మా ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేనా, సో ఆన్సర్ ఏంటమ్మా, ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే ఇక్కడ మీరు చూస్తే ఏ ప్రాబ్లంకి ఫార్ములా వాళ్ళ, ఏ ప్రాబ్లము లెంగ్తీగా లేదు, ఏ ప్రాబ్లము కష్టంగా లేదు, ఏ ప్రాబ్లంలోనూ క్యాలిక్యులేషన్ కూడా లేకుండా సింపుల్గా చేసుకుంటున్నాం, అవునా కాదా. దిస్ ఈస్ ద రైట్ వే టు లెర్న్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇలాంటివే ఒక్క ప్రాఫిట్ అండ్ లాస్ మీరు నేర్చుకుంటే సరిపోతుందా, అన్ని టాపిక్స్కి కావాలి కదా. పర్సంటేజ్కి రావాలి, మెన్జురేషన్కి రావాలి, టైమ్ అండ్ డిస్టెన్స్ రావాలి, టైమ్ అండ్ వర్క్ రావాలి, అన్నిటికీ రావాలంటే మీరు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీకి రావాలి. ఓకేనా, దాంట్లో మాత్రమే ఇలాంటివి చెప్పబడతాయి. మీరు మార్కెట్లో ఎస్ఐ కానిస్టేబుల్ గురించి ఏ ఇన్స్టిట్యూషన్కైనా వెళ్ళి వెతుక్కోండి. యాప్టిట్యూడ్ కావాలి అంటే బ్లైండ్గా వాళ్ళు ఏం చేస్తారు, ఫార్ములాస్ తీసుకుంటారు, ఆ ఫార్ములాస్ చెప్తారు, లేదా కన్వెన్షనల్ ప్రొసీజర్ తీసుకుంటారు, దాంట్లో మొత్తం అన్ని సాల్వ్ చేసి చూపిస్తారు. ఆటోమేటిక్గా ప్రతి క్వశ్చన్ ఎంత పడుతుంది, ఎగ్జామ్లో నీకు అంత టైం ఉంటుందా, ఉండదు. మరి అంత టైం లేకుండా నువ్వు ఎలా చేస్తావు అంటే బ్రిలియంట్గా ఆలోచన చేయాలి. ఓకే, వైజ్ డెసిషన్ తీసుకుంటేనే వస్తుంది. ఓకే, జాబ్ రావాలంటే ఫస్ట్ నువ్వు తీసుకునే డెసిషన్ వైజ్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పర్ఫెక్ట్ డెసిషన్ పర్ఫెక్ట్ డెసిషన్ ఏంటి తెలుసా, ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీని సెలెక్ట్ చేసుకోవడమే. ఓకేనా, అండ్ మోర్ ఓవర్ అమ్మ ఇక్కడ మనకి అద్భుతమైన జిఎస్ ఫ్యాకల్టీ గ్రూప్ ఉందమ్మా. ఓకే, మనకి యాప్టిట్యూడ్ చూశారు కదా, ప్రతి కాన్సెప్ట్ని ఫార్ములా లేకుండా మొత్తం చేసేస్తాం మనం. కాబట్టి గత వీడియోస్ కూడా చూసుకోండి మీరు. ఓకే, క్యాలిక్యులేషన్లో ఇంకా అద్భుతమైన టెక్నిక్స్ చెప్పుకుంటామా, వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది మనకి అందులో. ఓకేనా, రైట్. సో రీజనింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది మన దగ్గర. ఓకే, ఇది బాగాలేదు అని చూపించడానికి ఏం లేదు, ఉండదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్లు జరుగుతుంటాయి. ఓకే, ఎవ్రీడే నేను ఏ క్లాస్ జరుగుతుందో దాని మీద వాళ్ళకి టెస్ట్ జరుగుతూ ఉంటుంది, డైలీ స్టడీ అవర్స్ ఉంటాయి, తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఇన్స్టిట్యూషన్ పేరు మీరు చెప్పగలరా, అర్థమైందా. దట్స్ వై ఓకే యువర్ వైజ్ డిసిషన్ ఈజ్ ఫస్ట్ సక్సెస్ ఏంటో తెలుసా, మీరు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీని సెలెక్ట్ చేసుకోవడమే. ఓకేనా, రైట్. సీ ద నెక్స్ట్.
చూడమ్మా, మీరు ఒక క్వశ్చన్లో ఎంత వైవిధ్యాన్ని మనం చూపిస్తామో చూడండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 8/11th ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కడ చూస్తారు మీరు? ఓకే రైట్, మన క్లాసులో మాత్రమే చూస్తారు. ఓకేనా? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ హౌ మచ్? 8/11th ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. రాస్తాను చూడమ్మా, వాడు ఏమి ఇచ్చాడు అదే రాస్తా. సిపి ఈజ్ ఈక్వల్స్ కాస్ట్ ప్రైస్ 8/11th ఆఫ్ ఎస్పి. ఓకే, వాడు గెయిన్ పర్సంటేజ్ అడిగాడు. గెయిన్ అంటే ప్రాఫిటేగా. ఓకే గుడ్. నేనేం చేస్తానంటే ఎస్పీని ఇట్లా లాక్కొచ్చుకుంటా. అప్పుడు ఏమవుతుందమ్మా? సిపి/ఎస్పి ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 8/11. అంటే మీనింగ్ ఏంటి? ఒకవేళ సిపి కనుక 8 అయితే ఎస్పి ఎంత? 11. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా? సెల్లింగ్ ప్రైస్. అంటే నీకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిట్. వాడు కూడా అదే అడిగింది, గెయిన్ పర్సంటేజ్ అలియాస్ ప్రాఫిట్ పర్సంటేజ్. సార్ కాస్ట్ ప్రైస్ 8, సెల్లింగ్ ప్రైస్ 11 అంటే ప్రాఫిట్ ఎంత? 3 రూపీస్ బై. ఓకే అమ్మా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎప్పుడు దేంతో కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్తో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 8 అంటే 3/8 ఇంటూ 100. మనం పర్సంటేజ్లో చెప్పుకుంటాం అమ్మా. 3/8 అంటే డైరెక్ట్గా 37.5%. తెలియని వాళ్ళు ఇప్పుడు కష్టపడి ఇక్కడ చేయాల్సిందే. ఓకే, 4 2s 4 25s 25 3s ఎంత? 75. 75/2 అంటే ఎంత? 37.5%. అదే మన పర్సంటేజ్ క్లాస్ అటెండ్ అయితే అది బోనస్ చూసి చెప్పేయచ్చు. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ వన్. A toy was sold at 650, thereby made a profit of 30%. ఓకే, ఒక టాయ్ని ఎంతకు అమ్మాడమ్మా? 650. బాగా గుర్తుపెట్టుకో, 650 రూపాయలకి అమ్మాడు అంటే అది కొన్న ధర కాదు, అమ్మకపు ధర. ఓకేనా? అప్పుడు లాభం ఎంత వచ్చిందమ్మా? 30%. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ బి సోల్డ్ టు మేక్ ఎ లాస్ ఆఫ్ 30%? ఓకే అమ్మా, ఇక్కడ నుంచి నేను మీకు 2 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్ని ఇప్పటిదాకా భారతదేశంలో జరిగిన అన్ని ఎగ్జామ్స్ కలుపుకుంటే ఒక 30 నుంచి 40 సార్లు ఇచ్చాడమ్మా ఇది. ఓకే, అయితే నెంబర్లు సేమ్ అని అడగద్దు, నెంబర్లు మార్చచ్చు, కాన్సెప్ట్ ఈజ్ సేమ్ మోడల్ ఇచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, సార్ ఇప్పుడు ఒక చిన్న లాజిక్. నేను ఇవి అమ్మే వ్యాపారం అనుకుందాం. ఓకే, ఐఎమ్ ద సెలర్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్. ఓకే, సో నేను ఒక 100 ప్రొడక్ట్స్ తెప్పించానమ్మా. ఈచ్ ప్రొడక్ట్ నాకు 10 రూపాయలు పడింది. 100 ప్రొడక్ట్స్ 1000 రూపాయలు ఇచ్చి కొనేసుకున్నాను. అంటే కాస్ట్ ప్రైస్ ఇస్ ఫిక్స్డ్ 10 రూపాయలు. ఎవడో ఒకడు వచ్చాడమ్మా, ఆడికి నేను సో 10 రూపాయలు వస్తువు కదా 15 రూపాయలకి అమ్ముదాను, 15కి అమ్మానమ్మా. ఈసారి ఒక లేడీ వచ్చిందమ్మా. లేడీ వచ్చి 15 రూపాయలు చెప్తే అట్లా కాదు కానీ బేరం అని చెప్పి సాగుగట్టి 12 రూపాయలు కొనుక్కుందమ్మా. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తానంటే నా కాస్ట్ ప్రైస్ ఫిక్స్డ్ 10 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ అనేది ఒకటికి 10 రూపాయలు, ఒకటి 12 ఉంది, ఒకటి 15 ఉంది, ఇంకోటి 13 ఉంటుంది. డిఫరెంట్ అవునా కాదా? సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కాస్ట్ ప్రైస్ ఇస్ ఫిక్స్డ్ బట్ సెల్లింగ్ ప్రైస్ విల్ వేరీస్. ఓకే, ఇక్కడ కూడా అది జరిగిందమ్మా. ఒకటికి నేను ప్రాఫిట్కి అమ్మా, ఒక సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. ఇంకోటి లాస్ట్కి అమ్మా, ఇంకో సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏ ఫార్ములా లేకుండా డైరెక్ట్గా చేస్తాను, ఈజియెస్ట్గా చూడండి జాగ్రత్తగా. 650 రూపీస్కి అమ్మాను, అవునా? అమ్మాను కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అది గుర్తుపెట్టుకుందాం. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 650. అమ్మాను కాబట్టి సెల్లింగ్ ప్రైస్ యొక్క పర్సంటేజ్ రాద్దాం. అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 30%. అంటే కాస్ట్ ప్రైస్ 100%, ప్రాఫిట్ 30%. ఇది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 130% నా అమ్మకపు ధర, అవునా? ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ఇట్ బి సోల్డ్ టు మేక్ ఎ లాస్ ఆఫ్ 30%? 30% లాస్ రావాలి అంటే వాడు ఏమడుతున్నాడు? లాస్ వాల్యూ ఎంత అడుగుతున్నాడా? సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడా? ఎంతకు అమ్మాలి అంటే కొత్త సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు, అవునా కాదా? ఓకే, అప్పుడు నీకు 30% లాస్ వచ్చింది అంటే నాకు సింపుల్గా ఏమనిపిస్తుంది అంటే 100% నువ్వు కొన్నావు, 30% లాస్ పోగొట్టుకున్నావు. అంటే ఎంతకు అమ్మావు? 70%కి అమ్మావు. ఓకే, 70% వాల్యూ ఎంత, అవునా? సింపుల్ చూడండి, 0 కొట్టేస్తే 13/65 అంటే 13 5 కదా, అంటే ఇది ఇంటూ 5. ఇది ఇంటూ 5 అయితే ఇది కూడా ఏమవుతుంది చెప్పడమ్మా? ఇంటూ 5. 70 ఇంటూ 5 అంటే ఎంతమ్మా? 350. ఓకే, ఇప్పుడు చెప్పడమ్మా, ఇందులో ఏమైనా ఫార్ములా పడానా? కష్టం ఉందా? లెంగ్దీగా ఉందా? డెడ్ ఈజీ క్వశ్చన్. ఓకేనా? చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చాడమ్మా. ఓకే, లెట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, an article was sold at 30% loss which is numerically equal to 36. న్యూమరికల్ ఈక్వల్ టు అంటే లాస్ వాల్యూ 36. నీకు ఎంత లాస్ వచ్చింది? 30% లాస్. అంటే కెన్ ఐ సే సింప్లీ 30% is equals to 36. ఓకే, ఇదేంటమ్మా? లాస్ వాల్యూ. ఓకే ఫైన్. వాట్స్ ఇస్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ వెన్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ 144 రూపీస్? బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 144 రూపీస్ కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాను, కానీ అదేంటి? సోల్డ్ అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకే, నీకు సెల్లింగ్ ప్రైస్ యొక్క పర్సంటేజ్ అవసరంలా, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ రావాలి లేదంటే ఎంత పర్సంటేజ్ లాస్ రావాలని నీకు క్వశ్చన్, అవునా? ఓకే, ముందు అసలు సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్ కనుక్కుందాం. ఓకేనా? ఏదర్ క్రాస్ మల్టిప్లై లేదా సో ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మీరు 36 144 అవ్వాలంటే ఇంటూ 4 అవ్వాలి.
అంటే 30% కూడా ఏం చేయాలమ్మా, ఇంటూ 4 చేయాలి. 30 ఇంటూ 4 అంటే ఎంత, 120%. అవునా? వెంటనే జనాలు చూస్తారమ్మా, బి ఉంది పెట్టే అంటారమ్మా, అది బూతు. ఎందుకు రాంగ్ అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సార్ నా ప్రాఫిట్ 20%, లేదంటే నా సెల్లింగ్ ప్రైస్ 120%? సెల్లింగ్ ప్రైస్ 120%. ఆ సెల్లింగ్ ప్రైస్లో కాస్ట్ ప్రైస్ కూడా ఉందిగా, కాస్ట్ ప్రైస్ 100 తీసేయి. చూడండి నా ఎస్పీ వచ్చిందంతమ్మా 120%, అందులో నాకు కాస్ట్ ప్రైస్ ఎంత, 100%. అది తీసేస్తే ఎంత ప్రాఫిట్, 20% మాత్రమే ప్రాఫిట్. అంటే ఎన్నో ఆప్షన్, సెకండ్ ఆప్షనా ఫస్ట్ ఆప్షనా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఇలా మనం ప్రతి క్వశ్చన్లో కూడా అద్భుతమైన ట్విస్టులు ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మనం మొత్తం కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? డోంట్ వరీ, ఒకే రోజు ఒకే వీడియోలో మొత్తం కాన్సెప్ట్ చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఈ వీడియోని ఇక్కడ ఆపుతాను. ఓకే, ఇంకా మనకు మాడ్యూల్ 1లో చాలా మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటాం. నెక్స్ట్ మాడ్యూల్ 2లోకి వెళ్తాం, నెక్స్ట్ మాడ్యూల్ 3లోకి వెళ్తాం. ఆ తర్వాత అదేంటి ఫాల్స్ వెయిట్స్ ఉంటాయి చూసారా, అన్నీ చెప్పుకుంటాం. ఓకేనా? సో మనకి ఫుల్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సెపరేట్ బ్యాచెస్ ఉంటాయమ్మా. బ్యాచ్ వచ్చేసరికి 6th డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇక్కడ ఎంక్వైరీ కోసం మీకు ఇచ్చిన నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసుకోండి. కాల్ చేసి ఓకే, ఇక్కడ రాసినాను 8003939229. ఓకేనా? ఈ నెంబర్ కాల్ చేసి ఓకే, సో డెమోకి వస్తున్నామని చెప్పండి హ్యాపీగా. సో డెమో వినండి. ఓకే, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, మీ ప్రతి రూపాయి పౌరుషంతో తొడగొట్టి చెప్పుదాం. ఏంటో తెలుసా, ఎస్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అవర్ మనీ అని చెప్తుంది. రైట్ ప్లేస్ టు బికమ్ ఎన్ ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్తున్నాం. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే 6000 కన్నా ఎక్కువ మంది మనం పోలీసులుగా మార్చేసామమ్మా. ఓకేనా? కాబట్టి అన్ఎంప్లాయ్ అనే స్టేటస్ నుంచి ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ అనే స్టేటస్ వరకు మార్చింది అమ్మ మన ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. డోంట్ మిస్ ఇట్. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఓకే, 6th డిసెంబర్ మనం అంతా కలుద్దాం ఆఫ్లైన్లో. ఓకే, దిల్షునర్లో ఉంటుంది మన ఇన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. జై హింద్.